అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చికెన్ ఫ్రై చేశాను అనమాట. కడిగి పెట్టేసుకున్నాను. ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ మిరప్పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, పెరుగు, ఆయిల్, కొంచెం పసుపు ఇన్ని వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. ఒక 15 నిమిషాలు అలా పెట్టేసుకొని ఆయిల్ తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చి బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు తీసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది 2 స్పూన్లు. అది కొంచెం బాగా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు వచ్చి ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న, పచ్చిమిర్చి అట్లా మధ్యలో కట్ చేసుకొని రెండుగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు కరివేపాకు బాగా ఫ్రై అయిపోయినాక ఎర్రగడ్డలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు చికెన్ వేసేసుకొని ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆ గిన్నెలో కొంచెం మసాలా ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కలిపేసుకున్నాను అనమాట. అట్లా పెట్టేసుకొని ఒక స్పూన్ గరం మసాలా, ఇలాచీ పౌడర్ సగం స్పూను, చికెన్ మసాలా. ఇలాచి పౌడర్ వేస్తే మంచి స్మెల్ వస్తుంది, రుచిగా కూడా ఉంటుంది. అందుకు ఇలాచి పౌడర్ వేస్తాను. బాగా డ్రై అయిపోవాలి, అస్సలు వాటర్ అనేది ఉండకూడదు. అప్పుడప్పుడు ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. మూత పెట్టేసుకున్నాను. చూడండి, అస్సలు బాగా డ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. చూసారా, బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. ఎలా ఉంది? బాగుందా చికెన్ ఫ్రై? బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.